హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిష్టి బాస్ మొగుడైతే పార్ట్ 7. మరి కథలోకి వెళ్తే బయట తుఫాను ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఉరుముల శబ్దం ఆ పాత ఇంటి గోడలను కంపింపజేస్తుంది. కానీ ఆ హాల్లో ఉన్న నిశ్శబ్దం బయట ఉన్న తుఫాను కంటే భయంకరంగా ఉంది. రిషి గుమ్మం దగ్గర అలాగే నిలబడిపోయాడు. అతని చూపులు సోఫాలో కూర్చున్న విక్రమ్ మీద, అతని పక్కన నిలవన్న అమూల్య మీద పడ్డాయి. విక్రమ్ భుజం మీద తెల్లటి బ్యాండేజ్, దానిమీద ఎర్రటి రక్తం మరక. అమూల్య చేతిలో ఇంకా డెటాల్ బాటిల్ ఉంది. విక్రమ్ రిషి పళ్ళు కొరుకుతూ ఆ పేరు పలికాడు. అతని చేతిలోని బ్యాగ్ని కింద పడేసి వేగంగా వాళ్ళ వైపు నడిచాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం? అమూల్యని ఇంకా ఏం చేయాలనుకున్నావు? ఆమె తండ్రిని చంపేశావు, ఆమె పరువు తీశావు. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చి వేధిస్తున్నావా? రిషి గొంతులో ఆవేశం కట్టలు తెంచుకుంది. విక్రమ్ సమాధానం చెప్పలేదు. అతను చాలా నింపాదిగా తన షర్ట్ని సరిచేసుకుంటూ లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ భయం కానీ లేవు. కేవలం ఒక రకమైన అలసట, గర్వం ఉన్నాయి. రిషి ఆగు! అమూల్య అడ్డొచ్చింది. నేను ఆగాల అమూల్య? వీడు మన జీవితాలను నాశనం చేశాడు. వీడిని చూస్తూనే నాకు అసహ్యం వేస్తుంది. వీడిక్కడ ఎందుకున్నాడు? చెప్పు! రిషి అమూల్య భుజాల్ని పట్టుకుని కుదిపాడు. నన్ను కాపాడడానికి వచ్చారు రిషి. అమూల్య గట్టిగా అరిచింది. ఆ మాట రిషిని స్తంభింపచేసేలా చేసింది. ఏంటి? అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగింది చెప్పింది. నువ్వు లేవు, కరెంటు పోయింది. 4 రౌడీలు వచ్చారు. వాళ్ళని చంపడానికి రాలేదు రిషి, అంతకంటే ఘోరం చేయడానికి వచ్చారు. అప్పుడు విక్రమ్ వచ్చాడు. గోడ దూకి వాళ్ళతో ఫైట్ చేసి గాయపడి మరీ నన్ను కాపాడారు. ఆయన రాకపోయి ఉంటే ఈ పాటి నేను... ఆమె బోర్నే ఏడ్చేసింది. రిషి షాక్ అయ్యాడు. అతని చుట్టూ చూశాడు. విరిగిన మెయిన్ డోరు, చిందరవందరంగా పడి ఉన్న వస్తువులు, నేల మీద అక్కడక్కడ రక్తపు చుక్కలు. అవేవి అబద్ధం చెప్పటం లేదు. అతనికి గిల్టీగా అనిపించింది. అమూలే సారీ, నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళి ఉండకూడదు. నా వల్లే. రిషి తలదించుకున్నాడు. అవును రిషి, నీ వల్లే. విక్రమ్ గొంతు గంభీరంగా వినిపించింది. విక్రమ్ ముందుకు అడుగు వేశాడు. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పావు, ఆమెకు తోడుగా ఉంటానని అంటావు. కానీ ఆపద వచ్చినప్పుడు ఎక్కడున్నావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఆమెను కాపాడగలిగాను. నువ్వు పక్కనే ఉండి ఏం చేశావు? బాధ్యత అంటే మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. ఆ మాటలు రిషి హృదయాన్ని గాయపరిచాయి. కానీ విక్రమ్ చెప్పింది నిజమే కదా? రిషి విక్రమ్ వైపు చూశాడు. థ్యాంక్స్ విక్రమ్, ఆమెను కాపాడినందుకు థ్యాంక్స్. కానీ ఈ రౌడీలు రావడానికి కారణం కూడా మీ కుటుంబమే కదా? మీ అమ్మే కదా వీటి వెనక ఉంది. విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. అది నిజం. తన తల్లి చేసిన పాపానికి తను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే నేను వచ్చాను రిషి, నా వల్ల జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి. అమూల్యకి ఏ ఆపద రాకుండా చూడడం నా బాధ్యత. ఇక చాలు, రిషి గట్టిగా అన్నాడు. నువ్వు కాపాడావు, థ్యాంక్స్. ఇప్పుడు వెళ్ళిపో. నా అమూల్యని నేను చూసుకోగలను. నీ నీడ కూడా మా మీద పడకూడదు. రిషి డోర్ వైపు చూపించాడు. విక్రమ్ నవ్వాడు, ఒక వ్యంగ్యమైన నవ్వు. వెళ్ళిపోవాలా? బయట తుఫాను ఉంది. నా కార్ టైర్ పంక్చర్ అయింది. నా భుజం కదలడం లేదు. ఈ స్థితిలో నన్ను గెంటేస్తావా? ఇదేనా నీ సంస్కారం? రిషి ఇరకాటంలో పడ్డాడు. మనిషిగా సాయం చేసిన వాణ్ణి, గాయపడిన వాణ్ణి వర్షంలోకి గెంటేయడం ధర్మం కాదు. కానీ విక్రమ్ ఇంట్లో ఉండటం ప్రమాదం. అమూల్య కలగజేసుకుంది. రిషి వద్దు, ఆయన ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు. ఈ వర్షంలో ఆ గాయంతో డ్రైవింగ్ చేయడం సేఫ్ కాదు. ఉదయం వెళ్తారు. అమూల్య రిషి ఆమెను వారించబోయాడు. ప్లీజ్ రిషి, ఆయన నా ప్రాణం కాపాడారు. కనీసం ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. గెస్ట్ రూమ్ ఉంది కదా, అక్కడ పడుకుంటారు అని నిర్ణయం చెప్పేసింది. విక్రమ్ గెలిచినట్టుగా రిషి వైపు చూశాడు. రిషి కోపంగా తల తిప్పుకున్నాడు. సరే, కానీ ఒక్క రాత్రి మాత్రమే అని చెప్పి రిషి గదిలోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ గెస్ట్ రూమ్లో ఉన్నాడు. ఆ చిన్న గది. మంచం మీద కూర్చొని భుజం నొప్పిని భరిస్తున్నాడు. తలుపు కొట్టిన శబ్దం. అమూల్య లోపలికి వచ్చింది. ఆమె చేతిలో పాలు, కొన్ని మాత్రలు ఉన్నాయి. ఇవి వేసుకోండి, పెయిన్ తగ్గుతుంది అని టేబుల్ మీద పెట్టింది.
విక్రమ్ ఆమె వైపు చూశాడు. థ్యాంక్స్. అమూల్య వెనక్కి తిరిగింది. అమూల్య విక్రమ్ పిలిచాడు. ఆమె ఆగింది. నన్ను క్షమించవా? విక్రమ్ అడిగాడు. అతని గొంతులో ఎప్పుడు లేని దీనత్వం. నీ నాన్న విషయంలో, ఆ న్యూస్ విషయంలో నేను ఏది కావాలని చేయలేదు, కానీ జరిగిపోయింది. ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది. నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించగలను, కానీ నిన్ను రక్షించే అవకాశం కూడా ఇవ్వకపోతే నేను తట్టుకోలేను. అమూల్య నెమ్మదిగా వెనక్కి తిరిగింది. విక్రమ్ క్షమించడం అంత సులభం కాదు. నాన్నలేని లోటుని ఎవరు తీర్చలేరు. కానీ ఈరోజు మీరు చేసిన పని నా మనసులో మీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చింది. మీరు పూర్తిగా చెడ్డవారు కథన అర్థమైంది, కానీ మన మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్దది. దాన్ని పూడ్చడం కష్టం. ప్రయత్నిస్తాను, విక్రమ్ అన్నాడు దృఢంగా. ఆగాధాన్ని నా ప్రేమతో పూడుస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అని అమూల్య వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక విక్రమ్ పాల్తాయి పడుకున్నాడు. కానీ పక్క గదిలో రిషికి నిద్రపడ్డం లేదు. అమూల్య విక్రమ్కి పాలివ్వడానికి వెళ్ళటం అతను చూశాడు. వారి మధ్య సంభాషణ వినపడలేదు, కానీ అమూల్య కళ్ళలో విక్రమ్ పట్ల మారుతున్న భావన అతను భయపెడుతుంది. విక్రమ్ ఆమెను కాపాడాడు. ఇప్పుడు ఆమె హీరో అతనేనా? మరిన్నాళ్ళు నేను పడ్డ కష్టం, నా ప్రేమ ఏమైపోతాయి? లేదు, అమూల్యని నేను కోల్పోలేదు. రిషి ఆందోళన చెందాడు. వర్షం తగ్గింది. సూర్యుడు వచ్చాడు. విక్రమ్ ఉదయాన్నే లేచి రెడయ్యాడు. అతని భుజం నొప్పి కొంచెం తగ్గింది. అతను హాల్లోకి వచ్చేసరికి రిషి, అమూల్య కాఫీ తాగుతున్నారు. విక్రమ్ని చూడగానే వాతావరణం సీరియస్గా మారింది. గుడ్ మార్నింగ్, విక్రమ్ అన్నాడు. ఎవరు సమాధానం చెప్పలేదు. విక్రమ్ అమూల్య దగ్గరకు వచ్చాడు. నేను వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు ఒక విషయం. బయట గేట్ దగ్గర 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు నా మనుషులు. వాళ్ళను వద్దని చెప్పకు. నీ సేఫ్టీ నాకు ముఖ్యం. రిషి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉంటారు. రిషి కోపంగా లేచాడు. మాకు నీ సెక్యూరిటీ అవసరం లేదు. నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు ఏం చేస్తారో నాకు తెలుసు రిషి. వాళ్ళు వచ్చేలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అమూల్య, నీకు ఇష్టం లేకపోయినా భరించు. ఇది నా ఆర్డర్ అని విక్రమ్ ఖచ్చితంగా చెప్పాడు. అమూల్య తల ఊపింది. సరే విక్రమ్, థ్యాంక్ యూ. విక్రమ్ రిషి వైపు చూసి టేక్ కేర్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. బయట అతని కోసం కొత్త కార్ వెయిట్ చేస్తుంది. విక్రమ్ కారులో కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్కి పద అని చెప్పాడు. కానీ అతని మనసు వైజాగ్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. లేదు, నేను ఇక్కడే ఉండాలి, కానీ ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. అమ్మని బోర్డు నుండి తీసేసే ప్రాసెస్ పూర్తి చేయాలి. ఒక్కసారి అది అయిపోతే మళ్ళీ వస్తాను అని నిర్ణయించుకున్నాడు. అమూల్య మళ్ళీ పనిలో చేరింది. ఆ ముఖం మీద చిన్న గాయం ఉంది. మూర్తి గారు కంగారు పడ్డారు. ఏమైందమ్మా? చిన్న యాక్సిడెంట్సా? పర్లేదు అని అబద్ధం చెప్పింది. ఆ రోజు మధ్యాహ్నం షాప్కి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చూడ్డానికి చాలా డీసెంట్గా ఉన్నాడు. నమస్తే అండి, నా పేరు ప్రకాష్ రావు. నేను ఇక్కడ లోకల్ ఎన్జిఓ నడుపుతున్నాను. రైతుల కోసం పనిచేస్తాను. మీ షాప్లో రైతుల దగ్గర నేరుగా కొంటారని విన్నాను. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అన్నాడు. అమూల్య సంతోషించింది. థ్యాంక్ యూ సార్, కూర్చోండి. ప్రకాష్ రావు ఆమెతో మాటలు కలిపాడు. రైతుల కష్టాల గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చర్చించారు. అమూల్యకి అతని ఆలోచనలు నచ్చాయి. అమూల్య గారు, మా ఎన్జిఓ తరపున ఒక మీటింగ్ ఉంది రేపు. మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీ అనుభవం రైతులకు ఉపయోగపడుతుంది అని ఆహ్వానించాడు. అమూల్య సంకోచించింది. నేను చిన్న ఉద్యోగిని సా, నాకేం తెలుసు? అలా అనకండి. అనుభవం హోదాని బట్టి రాదు, పని బట్టి వస్తుంది. ప్లీజ్ రండి అని ఫోర్స్ చేశాడు. అమూల్య మూర్తిగారి వైపు చూసింది. ఆయన వెళ్ళమ్మా, మంచిదే కదా అని అన్నారు. సరే సార్, వస్తానని చెప్పింది. కానీ అమూల్యకు తెలియని విషయం ఏంటంటే ప్రకాష్ రావు ఎన్జిఓ మనిషి కాదు. అతను ఒక జర్నలిస్టు. టీవీ 24 ఛానల్కి చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. గాయత్రీదేవి పంపిన మనిషి కాదు. కానీ విక్రమ్ వేసిన పరువు నష్టం దావా వల్ల ఆ ఛానల్ యాజమాన్యం కక్ష కట్టింది. వాళ్ళ అమూల్యని వెతికి పట్టుకుని ఆమె ద్వారా విక్రమ్ని ఇబ్బంది పెట్టడానికి స్ట్రింగ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. అమూల్య ఆ మీటింగ్కి వెళ్తే
ఆమె నోటి నుండి వచ్చే మాటలను వాళ్ళు రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి విక్రమ్కి వ్యతిరేకంగా వాడాలని ప్లాన్. గాయత్రీదేవి ముందు లాయర్ కూర్చుని ఉన్నారు. మేడం, విక్రమ్ సార్ చాలా సీరియస్గా ఉన్నారు. మిమ్మల్ని డైరెక్టర్ పోస్ట్ నుంచి తీసేయడానికి ఈసీఎం పిలిచారు. మేనేజర్, షేర్ హోల్డర్స్ ఆయన వైపే ఉన్నారు. మనం ఓడిపోయేలా ఉన్నాం. గాయత్రీదేవి నవ్వింది. ఓడిపోవడమా? నా డిక్షనరీలో ఆ పదం లేదు. విక్రమ్కి ఎమోషన్స్ ఎక్కువ. అదే వాడి బలహీనత. వాడు నన్ను కంపెనీ నుంచి తీసేయచ్చు, కానీ నేను వాడిని జైలుకు పంపిస్తాను. జైలుకా? ఎలా మేడం? అమూల్య తండ్రి రఘునందన్ వర్మ మరణం ఆ సహజ మరణం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. విక్రమ్ డాక్టర్లతో మాట్లాడి ఏదో మ్యానిపులేట్ చేశాడని ఒక పుకారు పుట్టిస్తే చాలు. దానికి సాక్ష్యంగా అమూల్యనే వాడుకుందాం. గాయత్రీదేవి ప్లాన్ చాలా క్రూరంగా ఉంది. ఆమెకు కొడుకు జైలుకు వెళ్ళినా పర్లేదు, తన అహంకారం గెలవాలి. అమూల్య ఆ ఎన్జిఓ మీటింగ్కి వెళ్ళింది. అదొక చిన్న హాలు, కొంతమంది రైతులు ఉన్నారు. ప్రకాష్ రావు మైక్ ఇచ్చాడు. మాట్లాడండి మేడం. అమూల్య మాట్లాడడం మొదలుపెట్టింది. రైతులు దేశానికి వెన్నెముక అంటారు, కానీ వాళ్ళ కష్టాలు ఎవరికి పట్టవు. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లాభాల కోసం రైతులను దోచుకున్నాయి. ఆమె సాధారణంగానే మాట్లాడింది. కానీ ప్రకాష్ రావు మధ్యలో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. మేడం, మీరు గతంలో విక్రమ్ గ్రూప్స్లో పనిచేశారు కదా, అక్కడ కూడా రైతులను మోసం చేసేవారా? మీ తండ్రి గారు కూడా అలాగే నష్టపోయారా? అమూల్య అప్రమత్తమైంది. ఇక్కడ ఆ టాపిక్ ఎందుకు పర్లేదు చెప్పండి. మీ తండ్రి మరణానికి కార్పొరేట్ కుట్ర కారణమని మీరు నమ్ముతున్నారా? అమూల్యకి కోపం వచ్చింది. చూడండి, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి నేను రాలేదు. సారీ అని మైక్ పక్కన పెట్టేసి వెళ్ళిపోబోయింది. అప్పుడే ప్రకాష్ రావు ఆమెను రెచ్చగొట్టేలా అన్నాడు. అంటే విక్రమాదిత్యకి భయపడి నిజం చెప్పడం లేదా? ఆయన మీకు డబ్బు ఇచ్చి సెటిల్ చేశారా? ఈ మాట అమూల్యని పీల్చేసింది. ఆమె వెనక్కి తిరిగి, డబ్బు ఇచ్చుకునేంత చౌక మనిషిని కాదు నేను. విక్రమాదిత్య చేసింది తప్పు కావచ్చు, కానీ ఆయన నన్ను కొనలేదు. నా తండ్రి మరణానికి కారణం పరిస్థితులు. దాన్ని రాజకీయం చేయకండి అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. ఆమెకు తెలియదు, ఆమె చెప్పిన మాటల్లో విక్రమాదిత్య చేసింది తప్పనే ముక్కని మాత్రమే వాళ్ళు కట్ చేసి హైలైట్ చేయబోతున్నారని. విక్రమ్ గ్రూప్స్ ఆఫీసు, షేర్ హోల్డర్స్ అందరూ ఉన్నారు. విక్రమ్ స్టేజ్ మీద ఉన్నాడు. గాయత్రీదేవి గారిని డైరెక్టర్ పదవి నుండి తొలగించడానికి తీర్మానం ప్రవేశపెడుతున్నాను అని ప్రకటించారు. అందరూ చేతులు ఎత్తారు. తీర్మానం పాస్ అయింది. విక్రమ్ గెలిచాడు. అతను బయటకు వచ్చాడు. టీవీ 24 చూడండి. విక్రమ్ ఫోన్లో చూశాడు. బ్రేకింగ్ న్యూస్. విక్రమాదిత్య తప్పు చేశాడని ఒప్పుకున్న అమూల్య వర్మ. ఎక్స్క్లూజివ్ వీడియోలో అమూల్య ఆవేశంగా అంటున్న మాట, విక్రమాదిత్య చేసింది తప్పు కావచ్చు. విక్రమ్ షాక్ అయ్యాడు. అమూల్య, నేను నిన్ను కాపాడడానికి ఇక్కడ యుద్ధం చేస్తుంటే నువ్వక్కడ నా వెన్నుపోటు పొడిచావా? అతని నమ్మకం సడలింది. ఇది నిజమేనా లేక ఫేక్ వీడియోనా? అతను వెంటనే అమూల్యకి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్. రిషికి కాల్ చేశాడు. రిషి లిఫ్ట్ చేశాడు. ఏంటి విక్రమ్, మళ్ళీ ఏం కావాలి? టీవీ చూసావా? అమూల్య ఏం మాట్లాడిందో చూసావా? విక్రమ్ మరిచాడు. నాకు అనవసరం, ఆమె నిజమే చెప్పి ఉంటుంది. నువ్వు చేసిన తప్పే కదా. రిషి కూల్గా అన్నాడు. విక్రమ్కి పిచ్చెక్కినంత పనైంది. సరే, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను, కానీ అమూల్య నన్ను నమ్మలేదని తెలిసాక ఇక ఈ పోరాటం అనవసరం. విక్రమ్ కళలో నిరాశ. అతను తన కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలు. అమూల్య కౌంటర్లో బిల్లులు రాస్తుంది. ఆ మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తుంది. ఉదయం నుండి విక్రమ్ సెక్యూరిటీ గార్డ్స్ షాప్ బయట కనిపించడం లేదు. సాధారణంగా వాళ్ళు దూరంగా అయినా కనిపిస్తారు. బహుశా విక్రమ్ వాళ్ళను వెనక్కి పిలిపించేశాడేమో అని అనుకుంది. అంతలో షాపు యాజమాని మూర్తి గారు కంగారుగా లోపలికి వచ్చారు. ఆయన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఆయన ముఖం చెమటలతో తడిసిపోయింది. అమూల్య, తల్లి, ఈ చూడు ఒకసారి. ఆయన గొంతులో ఆందోళన. అమూల్య పెన్ కింద పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమైంది సార్? యూట్యూబ్లో టీవీలో అంతా నీ గురించే వస్తుంది.
నువ్వు విక్రమ్ గారిని ఏదో అన్నావట కదా అంటూ ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు. అమూల్య స్క్రీన్ వైపు చూసింది. TV24 ఎక్స్క్లూజివ్. విక్రమాదిత్య చేసింది తప్పే ఒప్పుకున్న అమూల్యవర్మ. ఆ వీడియో ప్లే అవుతుంది. అందులో నిన్నటి NGO మీటింగ్ దృశ్యం. అమూల్య మాట్లాడుతుంది. విక్రమాదిత్య చేసింది తప్పు అని ఆమె గొంతు సుష్టంగా వినిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కావచ్చు, కానీ ఆయన నన్ను కొనలేదు అనే మాటలు మాయమయ్యాయి. దానికి బదులుగా యాంకర్ వాయిస్ ఓవర్ వస్తుంది. చూశారు కదా, అమూల్యవర్మ స్వయంగా విక్రమాదిత్య అక్రమాలను బయటపెట్టారు. అమూల్య చేతిలోంచి ఫోన్ జారిపోయేంత పనైంది. మోసం, ఇది పచ్చి మోసం. ఆమె గట్టిగా అరిచింది. ఆ ప్రకాశ్రావు గాడు జర్నలిస్ట్ అని నాకు తెలియదు. నన్ను ఇరికించారు సా. నేను ఆయన్ని తప్పట్లేదు. ఇది ఎడిటింగ్. మూర్తిగారు ఆమెను సముదాయించారు. శాంతించు తల్లి, మనకు తెలుసు నువ్వు మంచిదానివని. కానీ లోకం నమ్ముతుందా? విక్రమ్ గారు నమ్ముతారా? ఆ ప్రశ్న అమూల్య గుండెలో బాంబులా పేలింది. విక్రమ్ ఆయన ఇది చూసి ఉంటారా? నిన్ననే కదా ప్రాణాలకు తెగించి తన్ను కాపాడారు. తన కోసం తల్లితో గొడవపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆయన ఏమనుకుంటారు? ఆయన నన్ను నమ్మకద్రోహి అనుకుంటారు. అయ్యో దేవుడా! అమూల్య వెంటనే తన ఫోన్ తీసుకొని విక్రమ్కి డయల్ చేసింది. ది నెంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. మళ్ళీ చేసింది. స్విచ్ ఆఫ్. ఆమెకి ఏడుపు వచ్చేసింది. చేతులు వణుకుతున్నాయి. పిఏ శర్మకు కాల్ చేసింది. కొన్ని రింగ్ల తర్వాత శర్మ లిఫ్ట్ చేశాడు. హలో శర్మ గారు, విక్రమ్ సార్ ఎక్కడున్నారు? ప్లీజ్ ఆయనకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడాలి. అవతల వైపు శర్మ గొంతులో కోపం, బాధ వినిపించాయి. ఇక ఏం మాట్లాడతారు మేడం? మాట్లాడాల్సింది అంతా టీవీలో మాట్లాడేశారు కదా. సార్ మీకోసం ఎంత చేశారో మాకు తెలుసు. ఆఖరికి తల్లిని కూడా కాదని మీ పక్షాన్ని నిలబడ్డారు. అలాంటిది మీరు ఇలా వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేదు. కాదు శర్మ గారు, అది ఫేక్ వీడియో. నన్ను నమ్మండి. అమూల్య ప్రాధేయపడింది. సార్ ఇప్పుడు ఎవరిని నమ్మే స్థితిలో లేరు మేడం. ఆయన ఫోన్ పగలగొట్టేసి ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలియదు. ఆయనకేమైనా జరిగితే దీనికి కారణం మీరే అని శర్మ ఫోన్ కట్ చేశాడు. అమూల్య అక్కడ కుప్పగులిపోయింది. విక్రమ్ ఆమె నోటి వెంట అదే కలవరింత. తను అమాయకురాలు కావచ్చు, కానీ తన అమాయకత్వమే ఇప్పుడు ఆయుధంగా మారి విక్రమ్ని గాయపరిచింది. రిషి ఎంట్రీ. సరిగ్గా అప్పుడే రిషి షాప్లోకి వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం ఉంది. అమూల్య, చూసావా న్యూస్? విక్రమ్ గాడి పరువు గంగలో కలిసింది. సూపర్, అసలు నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళటం మంచిగా జరిగింది. ఆ వీడియో ఎవరు తీశారో కానీ మనకు చాలా హెల్ప్ అయింది అన్న నవ్వుతూ. అమూల్య లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైంది. చటార్. షాప్ మొత్తం ప్రధ్వనించేలా రిషి చెంప మీద కొట్టింది అమూల్య. రిషి షాక్ అయ్యాడు. చెంప పట్టుకుని, అమూల్య ఏమైంది? ఏమైందా? ఒక మనిషి పరువు పోతే నీకు ఆనందంగా ఉందా రిషి? అది అబద్ధం అని తెలిసి కూడా సంతోషిస్తున్నావా? విక్రమ్ నిన్న రాత్రి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడారు. ఆయన గాయం ఇంకా మానలేదు. అలాంటి మనిషి మీద నిందపడితే నువ్వు చప్పట్లు కొడతావా? అమూల్య ఆవేశంతో ఊగిపోతుంది. అమూల్య, వాడు మన శత్రువు కాదు. ఆయన శత్రువు కాదు. నా శత్రువు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది. నా చుట్టూ ఉంటూ నా మేలు కోరే వాళ్ళ నటిస్తూ నా మనసుని విషపూరితం చేస్తున్నది నువ్వే రిషి. నీకు విక్రమ్ మీద ఉన్న అసూయతో నిజాన్ని చూడలేకపోతున్నావు. రిషికి మాట రాలేదు. అమూల్య తన్నింతలా ద్వేషిస్తుందని అతను ఎప్పుడు అనుకోలేదు. సరే అమూల్య, నీకు వాడే ఎక్కువయ్యాడు కదా, వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో. కానీ గుర్తించుకో, వాడు మళ్ళీ నిన్ను మోసం చేస్తే నా దగ్గరకు రావద్దు అని రిషి కోపంగా వెళ్ళిపోయాడు. అమూల్య అతన్ని ఆపలేదు. ఇప్పుడు ఆమె లక్ష్యం ఒక్కటే, విక్రమ్కి నిజం చెప్పాలి. కానీ ఆయన ఎక్కడున్నారు? హైదరాబాదు ఒక నిర్మానుష ప్రదేశం. నగరానికి దూరంగా ఉన్న ఒక పాత బ్రిడ్జి కింద విక్రమ్ కారు ఆగి ఉంది. విక్రమ్ కార్ బ్యానర్ మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో మందు బాటిల్ ఉంది. అతని చుట్టూ చీకటి. కింద మూసినది పారుతుంది. విక్రమ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను ఏడవటం లేదు, కానీ అతని లోపల గుండె పగిలిపోతుంది. అమూల్య. అతను ఆకాశం వైపు చూసి అరిచాడు. నేను నీ కోసం మారాను.
రాక్షసుని చంపుకొని మనిషిగా మారాను. నా తల్లిని వదిలేశాను. నా ఆస్తులు వదిలేశాను. నీ నమ్మకం గెలవటానికి ఇంకేం చేయాలి నేను? నా ప్రాణం ఇస్తే నమ్ముతావా? అతను బాటిల్ని గొంతులో పోసుకున్నాడు. మత్తులో కూడా ఆ వీడియోలోని మాటలు అతన్ని వెంటాడుతున్నాయి. విక్రమాదిత్య చేసిన తప్పు. అవును, నేను చేసిన తప్పే. నన్ను ప్రేమించడం తప్పు. నీకోసం ఆడడం తప్పు. అతను కారులోంచి ఒక గన్ తీశాడు. దాన్ని చేతిలో తిప్పుతున్నాడు. ఈ బాధని భరించడం కంటే ముగించేయటం బెటరేమో. ఆత్మహత్య ఆలోచనలు బలహీన క్షణాల్లోనే వస్తాయి. విక్రమ్ ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉన్నాడు. వైజాగ్ సాయంత్రం 5 గంటలు. అమూల్యకి ఒక ఆలోచన వచ్చింది. విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఆఫీస్ వాళ్ళు తన మాట నమ్మడం లేదు. తను చేసేది ఒక్కటే, విక్రమ్ చూసిన చోటే నిజాన్ని చెప్పాలి. అంటే సోషల్ మీడియా. అమూల్య షాప్లో ఒక మూల నిలబడింది. తన ఫోన్ తీసుకుంది. ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసింది. అలాగే యూట్యూబ్ లైవ్ కూడా. ఆమె చేతులు వణుకుతున్నాయి కానీ సంకల్పం దృఢంగా ఉంది. స్టార్ట్. వీడియో ఆన్ అయింది. నమస్తే, నేను అమూల్య వర్మ, రఘునందన్ వర్మ కూతుర్ని. ఆమె గొంతు గంభీరంగా ఉంది. ఈరోజు టీవీ 24లో ప్రసారమైన వీడియో చూసి చాలామంది నన్ను అభినందిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఆ వీడియో ఫేక్, ఎడిట్ చేయబడింది. ఆ జర్నలిస్ట్ ప్రకాష్ రావు నన్ను మోసం చేసి రికార్డ్ చేశారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమాదిత్య గారు తప్పు చేశారని నేను అనలేదు. నిజానికి ఆయన నాకు చేసిన సహాయం ఎవరు చేయలేరు. మా నాన్న ఆపరేషన్కి డబ్బు ఇచ్చింది ఆయనే. నేను ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడింది ఆయనే. ఆయన ఒక రాక్షసుడు కాదు, బయట ప్రపంచానికి కనిపించని ఒక మంచి మనిషి. ఆమె కన్నీళ్ళు తుడుచుకుంది. విక్రమ్ గారు, మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి నమ్మండి. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు మన మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ఇంటికి రండి. మీ కంపెనీకి, మీ వాళ్ళకి మీరు కావాలి. నాకు మీరు కావాలి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. జస్టిస్ ఫర్ విక్రమాదిత్య, అమూల్య స్పీక్స్ ట్రూత్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. హైదరాబాద్ బ్రిడ్జ్ కింద విక్రమ్ ఫోన్ మోగింది. పిఏ శర్మ. విక్రమ్ లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ వచ్చింది. సార్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అమూల్య మేడం లైవ్లో నిజం చెప్పారు. కింద లింక్ ఉంది. విక్రమ్ ఆ మత్తులో కూడా ఆ మెసేజ్ చూశాడు. నిజం. ఇప్పుడు ఇంకేం నిజం చెప్తుంది? నన్ను ఇంకా తిడుతుందా? అయినా చేతులు ఆగలేదు. లింక్ క్లిక్ చేశాడు. వీడియో ప్లే అయింది. అందులో అమూల్య ఏడుస్తూ చెప్తున్న మాటలు. ఆయన ఒక రాక్షసుడు కాదు. నాకు మీరు కావాలి. విక్రమ్ చేతిలోని గన్ను కింద పడిపోయింది. అతని కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి. అమూల్య, నువ్వు నా కోసం అందరి ముందు నిలబడ్డావా? ఆ వీడియో అతని ప్రాణాన్ని నిలబెట్టింది. అతనిలో నిరాశను పటాపంచలు చేసింది. నేను బతకాలి, నా అమూల్య కోసం బతకాలి. ఆమె నన్ను నమ్మింది. ఈ లోకం మొత్తం కాదన్న ఆమె నమ్మింది. విక్రమ్ వెంటనే లేచాడు. కారులో కూర్చున్నాడు. శర్మ ఫోన్ చేశాడు. సార్, థ్యాంక్ గాడ్, మీరు సేఫ్. శర్మ ఏడ్చేశాడు. నేను వస్తున్నాను శర్మ. ఆ టీవీ 24 ఛానల్ సంగతి తర్వాత చూద్దాం. ముందు నా ఫ్లైట్ రెడీ చేయి వైజాగ్కి. ఇప్పుడే సార్, రాత్రి 10 గంటలకు ఫ్లైట్ ఉంది, బుక్ చేయి. వైజాగ్ రాత్రి 9 గంటలు. అమూల్య వీడియో వైరల్ అవ్వడంతో టీవీ 24 ఛానల్ ఇరకాటంలో పడింది. జనం ఆఫీస్ మీద రాళ్ళు విసురుతున్నారు. ప్రకాష్ రావు పారిపోయాడు. అమూల్య షాప్ మూసేసి ఇంటికి వెళ్తుంది. రిషి ఇంట్లో లేడు. సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. అమూల్య, నీకు విక్రమ్ అంటే ఎంత నమ్మకమో ఈరోజు తెలిసింది. మీ ఇద్దరి మధ్య నేను అనవసరం అనిపించింది. నేను అమెరికా వెళ్తున్నాను. ఈసారి నిజంగానే ఆల్ ది బెస్ట్. అమూల్య లెటర్ చదివి నిట్టూర్చింది. ఒక స్నేహితుని కోల్పోవడం బాధగా ఉన్నా ఒక నిజం గెలవటం ఆమెకు తృప్తినిచ్చింది. ఆమె ఒంటరిగా ఉంది. బయట వర్షం పడ్డం లేదు కానీ సముద్రం ఘోషిస్తుంది. ఆమె వరండాలో కూర్చుని విక్రమ్ గురించి ఆలోచిస్తుంది. ఆయన వీడియో చూసి ఉంటారా? నన్ను నమ్ముతారా? హైదరాబాదు గాయత్రీదేవి నివాసం. గాయత్రీదేవి టీవీలో అమూల్య వీడియో చూస్తుంది. ఆమె చేతిలోని గ్లాసు పగిలిపోయింది. చీ, ఈ పిల్లని ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. విక్రమ్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంది. నా ప్లాన్ బెడ్స్ కొట్టింది.
ఆమె పక్కన ఉన్న లాయర్ అన్నాడు, మేడం, ఇప్పుడు విక్రమ్ సార్ ఇంకా సీరియస్ అవుతారు, మనం జాగ్రత్తగా ఉండాలి. గాయత్రీదేవి కళ్ళల్లో క్రూరత్వం. జాగ్రత్త పడవలసింది నేను కాదు, అమూల్య. ఆమెనిక బతకనివ్వకూడదు. విక్రమ్ వైజాగ్ వెళ్తున్నాడు కదా, అక్కడే వారిద్దరి కథ ముగిసిపోవాలి. విక్రమ్ కళ్ళ ముందే అమూల్య చనిపోవాలి. అప్పుడు వాడు పిచ్చివాడైపోతాడు. కంపెనీ మళ్ళీ నా చేతికి వస్తుంది. ఆమె ఫోన్ తీసి వైజాగ్లో ఉన్న ఒక ప్రొఫెషనల్ కిల్లర్కి ఫోన్ చేసింది. రేపు ఉదయం భీమిలి బీచ్లో ఒకే ఒక బుల్లెట్ గురి తప్పకూడదు. మరుసటి రోజు ఉదయం వైజాగ్. విక్రమ్ తెల్లవారుజామునే వైజాగ్ చేరుకున్నాడు. అతను నేరుగా అమూల్య ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. అమూల్య తలుపు తీసింది. ఎదురుగా విక్రమ్. ఈసారి అతని కళ్ళల్లో కోపం లేదు, బాధ లేదు, కేవలం ప్రేమ, ఆరాధన ఉన్నాయి. అమూల్యను చూడగానే అతను ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అమూల్య కూడా అతన్ని హత్తుకుంది. సారీ విక్రమ్, నా వల్ల ఇదంతా. గతం గతః. ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెడదాం. ఈరోజు నా పుట్టినరోజు. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ నువ్వే ఇచ్చావు అన్నాడు విక్రమ్. అమూల్య ఆశ్చర్యపోయింది. పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే విక్రమ్. థ్యాంక్స్. మరి గిఫ్ట్ ఇవ్వవా? ఏం కావాలి? నాతో పాటు బీచ్కి రా, సూర్యోదయం చూద్దాం. ఇద్దరు బీచ్ వైపు నడిచారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా ఉంది. విక్రమ్, అమూల్య పక్కపక్కనే నడుస్తున్నారు. దూరంగా ఒక పాడుబడ్డ బిల్డింగ్ పైన ఒక స్నీపర్ తన గన్ని సెట్ చేసుకున్నాడు. స్కోప్లో అమూల్య తల కనిపిస్తుంది. గాయత్రీదేవి ఇచ్చిన ఆర్డర్ షూట్ టు కిల్. కిల్లర్ వేలు ట్రిగర్ మీద ఉంది. విక్రమ్ అమూల్య వైపు చూసి నవ్వుతున్నాడు. అమూల్య, నేను నీకు విషయం చెప్పాలి. విక్రమ్ ఏదో చెప్పబోతున్నాడు. కిల్లర్ ఊపిరి బిగపట్టాడు. డిష్యుమ్. తుపాకీ శబ్దం సముద్రపు ఘోషలో కలిసిపోయింది. అమూల్య ముఖం మీద రక్తం చిల్లింది. కాని కింద పడింది అమూల్య కాదు, విక్రమ్. చివరి క్షణంలో ఏదో మెరుపు చూసి లేదా అలికిడి విని విక్రమ్ అమూల్యకి అడ్డంగా వచ్చాడు. బుల్లెట్ అతని ఛాతికి తగిలింది. విక్రమ్ ఇసుకలో కుప్పగులాడు. విక్రమ్, అమూల్య అర్తనాదం ఆకాశాన్ని తాకింది. విక్రమ్, అమూల్య అర్తనాదం సముద్రపు ఘోషని చీల్చుకుంటూ వెళ్ళింది. బంగారు రంగు ఇసుక ఇప్పుడు ఎర్రగా మారుతుంది. విక్రమ్ ఛాతి నుండి రక్తం ధారగా కారుతుంది. అతను అమూల్య ఒళ్ళో పడిపోయాడు. అతని తెల్లటి షర్టు క్షణాల్లో రక్తం తడిసిపోయింది. అమూల్య చేతులు వణుకుతున్నాయి. ఆమె తన 2 చేతులతో విక్రమ్ గాయాన్ని గట్టిగా నొక్కి పట్టింది. రక్తాన్ని ఆపడానికి చేస్తున్నాం విఫల ప్రయత్నం అది. విక్రమ్, కళ్ళు తెరవండి. విక్రమ్, ఏమీ కాదు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి. ఈరోజు మీ పుట్టినరోజు, ప్లీజ్. ఆమె కన్నీళ్లు విక్రమ్ ముఖం మీద పడుతున్నాయి. విక్రమ్ చాలా కష్టంగా కళ్ళు తెరిచాడు. అతని చూపు మసకబారుతుంది. నొప్పి ప్రాణాన్ని లాగేస్తున్నా అతని పెదాలపై ఒక చిన్న నవ్వు మెరిసింది. అమూల్య, నువ్వు సేఫ్. అతని గొంతు గాల్లో కలిసిపోయేంత సన్నగా ఉంది. మీరు మాట్లాడకండి. ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్. అమూల్య పిచ్చి దానిలో అరుస్తుంది. కానీ ఆ బీచ్ నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఉన్న బిల్డింగ్ మీద నుండి స్నైపర్ 2వ బుల్లెట్ లోడ్ చేసుకున్నాడు. అతని టార్గెట్ మిస్ అయింది. విక్రమ్ అడ్డు వచ్చాడు. ఇప్పుడు అమూల్యను చంపాలా వద్దా అనే డైలమాలో లేడు. సాక్ష్యం ఉండకూడదని రెండోసారి గురి చూశాడు. సరిగ్గా అప్పుడే బీచ్ రోడ్ వైపు నుండి ఒక జీప్ వేగంగా వచ్చింది. అందులోంచి అర్జున్ దూకాడు. తుపాకీ శబ్దం వినగానే అతను అటువైపు వచ్చాడు. దూరంగా బిల్డింగ్ మీద ఏదో మెరుస్తూ ఉండటం అతను గమనించాడు. వెంటనే తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసి ఆ బిల్డింగ్ దిశగా గాల్లోకి 2 రౌండ్లు కాల్చాడు. కిల్లర్ ఉలిక్కిపడ్డాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చాడని గ్రహించి తన గన్ను సర్దుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అర్జున్ పరుగున విక్రమ్, అమూల్య దగ్గరికి వచ్చాడు. అర్జున్ గారు, ప్లీజ్ హెల్ప్ చేయండి. విక్రమ్కి బుల్లెట్. అమూల్య ఏడుస్తూ చెప్పింది. అర్జున్ పరిస్థితిని సెకండ్లో అంచనా వేశాడు. గుండెకి దగ్గరగా తగిలింది. టైం లేదు, క్విక్. నా జీప్లో ఎక్కించండి. అర్జున్, అమూల్య కలిసి విక్రమ్ని లేపారు. విక్రమ్ పూర్తిగా స్పృహ కోల్పోయాడు. అతని శరీరం బరువుగా మారిపోయింది. కష్టపడి జీప్ వెనక సీట్లో పడుకోబెట్టారు. అమూల్య విక్రమ్ తలని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీప్ని రేసింగ్ కార్లో పోనించాడు.
జీప్లో గాలి వేగంతో జీప్ దూసుకెళ్తుంది. అమూల్య విక్రమ్ ముఖాన్ని తడుముతూనే ఉంది. విక్రమ్ విక్రమ్ వినపడుతుందా? మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీరు నా కోసం చాలా చేశారు. ఇప్పుడు ఇలా నన్ను ఒంటరిగా వదిలేయకూడదు. మీరు లేవాలి అని ఆమె బ్రతిమలాడుతుంది. విక్రమ్లో చలనం లేదు. అతని శరీరం చల్లబడిపోతుంది. అమూల్యకి గతం గుర్తొచ్చింది. హాస్పిటల్లో నాన్న చనిపోయిన రోజు అదే నిస్సహాయత. దేవుడా, నాన్ని తీసుకున్నావు. ఇప్పుడు విక్రమ్ని కూడా తీసుకుంటే నేను బతకలేను. ఆయన నా శత్రువు అనుకున్నాను, కానీ నా రక్షకుడు. ఆయన ప్రాణం కాపాడు తండ్రి అని మనసులో వేలసార్లు ప్రార్థించింది. అర్జున్ అద్దంలోని చూస్తూ, అమూల్య గారు, ఆయనతో మాట్లాడుతూ ఉండండి. ఆయన్ని నిద్రపోనివ్వకండి. కాన్షియస్నెస్ పోతే ప్రమాదం అని అరిచాడు. అమూల్య విక్రమ్ చెంప తట్టింది. విక్రమ్ లేవండి, విక్రమ్. విక్రమ్ పెదవులు కదిలాయి. అమ్మా అని మూలిగాడు. ఆ పిలుపులో ఎంత ఆవేదన ఉందో. కన్నతల్లి పంపిన మృత్యువు ఒళ్ళో ఉంటూ అమ్మను తలుచుకుంటున్నాడు. వైజాగ్ మణిపాల్ హాస్పిటల్. జీప్ ఎమర్జెన్సీ వార్డు ముందు ఆగింది. అర్జున్ లోపలికి పరిగెత్తి స్ట్రెచ్చర్ తెప్పించాడు. గన్ షాట్ ఉండు, పేషెంట్ క్రిటికల్ అని డాక్టర్లకు చెప్పాడు. డాక్టర్లు విక్రమ్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్తున్నారు. అమూల్య వాళ్ళ వెనుక పరిగెత్తింది. ఆమె బట్టల నిండా రక్తం, చేతుల నిండా రక్తం. ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర నర్సు ఆమెను ఆపింది. మేడం, మీరు లోపలికి రాకూడదు, ప్లీజ్ బయట ఉండండి. డోర్ మూసుకుంది. ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్. లైట్ వెలిగింది. అమూల్య గోడ కానుకొని కింద కూలబడిపోయింది. ఆమె చేతులను చూసుకుంది. అది విక్రమ్ రక్తం, ఆమె కోసం చిందించిన రక్తం. ఎందుకు విక్రమ్, ఎందుకు అడ్డు వచ్చారు? ఆ బుల్లెట్ నాకు తగలాల్సింది కదా. నా చావు కోసం వచ్చిన దాన్ని మీరెందుకు తీసుకున్నారు? ఆమె రోధించింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి ఒక బాటిల్ నీళ్లు ఇచ్చాడు. అమూల్య గారు, ధైర్యంగా ఉండండి. ఆయన స్ట్రాంగు, బతుకుతారు. అమూల్య తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో ఒక ప్రశ్న. ఎవరు చేశారు అర్జున్ గారు? మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అర్జున్ మౌనంగా ఉన్నాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, కానీ ఆ బుల్లెట్ మీకోసం వచ్చింది. ఆయన అడ్డు రాకపోతే. ఆ మాట అమూల్య గుండెలో గుచ్చుకుంది. నా కోసం వచ్చింది. ఆమెకు వెంటనే గాయత్రీదేవి గుర్తొచ్చింది. గాయత్రీదేవి, అమూల్య గట్టిగా అరిచింది. ఆ రాక్షసే చేసింది. కొడుకు నేను చంపేస్తుంది, కానీ పగని వదలదు. చీ, అమ్మొక తల్లేనా? హైదరాబాదు గాయత్రీదేవి నివాసం. గాయత్రీదేవి ఫోన్ మోగింది. అవతలవైపు కిల్లర్. పనయిందా? గాయత్రీదేవి ఆతృతగా అడిగింది. సారీ మేడం, గురి తప్పింది. ఏంటి తప్పిందా? అమూల్య బతికే ఉందా? ఆమె అరిచింది. అమూల్య బతికే ఉంది మేడం, కానీ బుల్లెట్ వేరే వాళ్ళకు తగిలింది. ఎవరికి? విక్రమ్ సార్కి. గాయత్రీదేవి చెవులోంచి ఫోన్ కింద పడింది. ప్రపంచం గిర్రున తిరిగినట్లయింది. విక్రమ్కి, నా కొడుక్కి. నో నో, ఇది అబద్ధం. ఆమె వణుకుతున్న చేతులతో సోఫా పట్టుకుంది. నేను అమూల్యని చంపమన్నాను. నా కొడుకు అడ్డు వస్తారని అనుకోలేదు. విక్రమ్. ఆమెలోని మాతృమూర్తి ఒక్క క్షణం నిద్రలేచింది. కానీ వెంటనే ఆమెలోని అహంకారం దాన్ని తొక్కేసింది. దీనంతటి కారణం ఆ అమూల్య, ఆ దరిద్రపు గొట్టుది. తను చావకుండా నా కొడుకుని బలిపీఠం ఎక్కించింది. వాడు ఆ మాయలో పడి అడ్డు వెళ్ళాడు. దీనికి కూడా కారణం ఆమె. ఆమె తన తప్పును ఒప్పుకోలేదు. అమూల్య మీద పగను మరింత పెంచుకుంది. వెంటనే వైజాగ్ ఫ్లైట్ బుక్ చేయమని అసిస్టెంట్కి చెప్పింది. వైజాగ్ హాస్పిటల్ మధ్యాహ్నం 12 గంటలు. విక్రమ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి 5 గంటలైంది. ఇంకా ఏ వార్త రాలేదు. అమూల్య అలాగే ఆపరేషన్ థియేటర్ బయట కూర్చుని ఉంది. ఆమె బట్టలు మార్చుకోలేదు. ఆ రక్తపు మరకలతోనే ఉంది. విక్రమ్ పిఏ శర్మ ఫ్లైట్లో వచ్చి హాస్పిటల్కి చేరుకున్నాడు. అమూల్యని ఆ స్థితిలో చూసి శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేడం. అమూల్య లేచి శర్మ దగ్గరికి వెళ్ళింది. శర్మగారు, విక్రమ్. ఆమె గొంతు పెగలడం లేదు. ధైర్యంగా ఉండండి మేడం, సార్కి ఏం కాదు. శర్మగారు, ఇదంతా చేసింది వాళ్ళ అమ్మే కదా? అమూల్య సూటిగా అడిగింది. శర్మ తలదించుకున్నాడు. అవును మేడం, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్కి కూడా ఆ విషయం తెలుసు. అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఆయన రాత్రనక పగలనక మీ వెంటే ఉన్నారు. శర్మ బ్యాగ్లోంచి ఒక డైరీ తీశారు. ఇది సార్ డైరీ మేడం. వైజాగ్ వచ్చే ముందు నా దగ్గర మర్చిపోయారు.
ఇది మీరు చదవాలి. సార్ మనసులో ఏముందో మీకు తెలియాలి. అమూల్య ఆ డైరీ తీసుకుంది. వణుకుతున్న చేతులతో తెరిచింది. డైరీలో ఒక పేజీ. ఈరోజు నేను ఓడిపోయాను. ఓ కూతురికి తండ్రిని దూరం చేశాను. అమూల్య కన్నీళ్లు నన్ను కాలుస్తున్నాయి. అమ్మ చేసిన తప్పు అని తెలిసినా కొడుగ్గా నేను ఆ పాపాన్ని మోస్తున్నాను. అమూల్య నన్ను ద్వేషిస్తుంది. అది న్యాయమే. కానీ నాకు ఒక కోరిక ఉంది. ఏదో ఒక రోజు ఆమె కళ్ళల్లో నా పట్ల ద్వేషం పోయి చిన్న నమ్మకం కలగాలి. ఆమె ప్రాణం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు. ఆమె క్షేమంగా ఉంటే చాలు. లవ్ యూ అమూల్య. కానీ ఈ మాట నీకు ఎప్పటికీ చెప్పలేనేమో. అమూల్య ఆ పేజ్ చదివి వెక్కి వెక్కి ఏడ్చింది. విక్రమ్, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారా? నా ప్రాణం కోసం మీ ప్రాణం ఇస్తానని ముందే రాసుకున్నారా? నేను మిమ్మల్ని రాక్షసుడు అనుకున్నాను. కానీ మీరు నా కోసం త్యాగం చేసిన దేవుడు. ఆ డైరీని గుండెలకు హత్తుకుంది. ఆమె ద్వేషం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఆమె గుండెలో విక్రమ్ పట్ల అపారమైన ప్రేమ, ఆరాధన నిండాయి. సాయంత్రం 4 గంటలు. ఆపరేషన్ థియేటర్ లైట్ ఆగిపోయింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. అమూల్య, శర్మ, అర్జున్ అందరూ డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. డాక్టర్, విక్రమ్ ఎలా ఉన్నారు? డాక్టర్ మాస్క్ తీశారు. బుల్లెట్ గుండెకి చాలా దగ్గరగా తగిలింది. లక్కీగా హార్ట్ని టచ్ చేయలేదు. కానీ బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా అయింది. ఆపరేషన్ సక్సెస్. బుల్లెట్ తీసేసాం కానీ ఏం డాక్టర్? అమూల్య గుండె ఆగిపోయినట్లయింది. ఆయన కోమాలోకి వెళ్ళారు. వచ్చే 48 గంటలు చాలా క్రిటికల్. ఆయన స్పృహలోకి వస్తేనే బతికినట్లు. లేదంటే డాక్టర్ ఆగిపోయారు. ప్రార్థించండి. వైద్యం కంటే ఇప్పుడు అద్భుతం జరగాలి. అమూల్య కాళ్ళు తడబడ్డాయి. కోమా లేదు, విక్రమ్ నన్ను వదిలి వెళ్లరు. ఆయన ఫైటర్, ఆయన లేస్తారు అని తనకు తాను చెప్పుకుంది. విక్రమ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అద్దం వెనక నుండి అమూల్య చూస్తుంది. విక్రమ్ ముఖం పాలిపోయి ఉంది. ఒంటి నిండా పైపులు, ఆక్సిజన్ మాస్క్. అమూల్య అద్దం మీద చేయి పెట్టి, విక్రమ్, హ్యాపీ బర్త్డే. ఇదేనా మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్? ఇలా మౌనంగా పడుకోవడమా? లేవండి విక్రమ్, నాతో గొడవ పడండి, నన్ను తిట్టండి, కానీ ఇలా ఉండకండి అని రోధించింది. రాత్రి 8 గంటలు. హాస్పిటల్ కారిడార్లో చెప్పుల చప్పుడు. గాయత్రీదేవి వచ్చింది. ఆమె వెనక లాయర్లు, బాడీగార్డ్స్. ఆమె నేరుగా ఐసీయూ వైపు వెళ్తుంది. అమూల్య అడ్డు వెళ్ళింది. ఆగండి. గాయత్రీదేవి అమూల్యను చూసి మండిపడింది. నువ్వా నా కొడుకు ప్రాణం తీసిన పిశాచివి? పక్కకు జరుగు, నా కొడుకుని చూడాలి. అమూల్య కదల్లేదు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక శక్తి ఆవహించింది. మీ కొడుకుని చూసే అర్హత మీకు లేదు మేడం. ఆ బుల్లెట్ మీరే కదా, మీరే కదా కాల్పించింది. మీ చేతుల మీద మీ కొడుకు రక్తం ఉంది. ఆ రక్తంతో లోపలికి వెళ్తే ఆయన ఆత్మకు శోభిస్తుంది. నోర్మి. గాయత్రీదేవి చేయెత్తింది. అమూల్య ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. గాయత్రీదేవి షాక్ అయింది. ఇన్నాళ్ళు భయపడిన అమూల్యనా ఇది? నన్ను కొట్టే హక్కు మీకు లేదు. ఇక నేను విక్రమ్కి రక్షకురాలిగా ఉన్నాను. ఆయన ప్రాణం మీదకు తెచ్చింది మీరు. ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చడానికి వచ్చారా? వెళ్ళిపోండి, అమూల్య గట్టిగా హెచ్చరించింది. పోలీసులు అక్కడికి వచ్చారు. మేడం, ఇది హాస్పిటల్, గొడవ చేయకండి, ప్లీజ్ వెళ్ళండి అని గాయత్రీదేవిని వారించారు. గాయత్రీదేవి పళ్ళు కొరుక్కుంటూ, నిన్ను వదలను అమూల్య, నా కొడుక్కి ఏమైనా జరిగితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని చెప్పించి వెయిటింగ్ రూమ్ వైపు వెళ్ళింది. ఆమె కూడా కొడుకు పరిస్థితి తెలియాలి కదా. ఐసీయూ లోపల రాత్రి 12 గంటలు. పుట్టినరోజు ముగిసింది. అమూల్య విక్రమ్ మంచం పక్కన కూర్చుంది. అతని చల్లటి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ గదిలో కేవలం వెంటిలేటర్ శబ్దం మాత్రం వినిపిస్తుంది. విక్రమ్, మీరు వింటున్నారా? నేను మీ అమూల్యని. మీరు రాసిన డైరీ చదివాను. మీ ప్రేమ నాకు తెలిసింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మిమ్మల్ని ద్వేషించాను. కానీ ఇప్పుడు నా గుండెలో మీరే ఉన్నారు విక్రమ్. అది ప్రేమో కృతజ్ఞతతో నాకు తెలియదు, కానీ మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. ప్లీజ్ నా కోసం తిరిగి రండి. మనం కొత్త జీవితం మొదలు పెడదాం. ఈసారి పగలు ప్రతీకారాలు ఉండవు, కేవలం మనం మాత్రమే ఉంటాం. ఆమె కన్నీటి చుక్క విక్రమ్ చేతి మీద పడింది. మానిటర్లో హార్ట్బీట్ రేఖలో చిన్న కదలిక వచ్చింది.
టిక్ టిక్ కానీ విక్రమ్ కళ్ళు తెరవలేదు. బయట గాయత్రీదేవి ప్లాన్ వేస్తుంది. విక్రమ్ బతికితే అమూల్య వైపు వెళ్తాడు. వాడు చనిపోతే ఆస్తి అమూల్య ట్రస్ట్కి వెళ్తుంది. ఎలాగైనా అమూల్యని ఇప్పుడే అంతం చేయాలి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.